ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము కొత్త రాష్ట్రము. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. కానీ వికలాంగులకు సంబంధించిన విషయాల్లో రాపోల్ భాస్కర్ గారు ఒక న్యాయవాదిగా, అంతకుముందు ఒక ప్రజాప్రతినిధిగా చాలా పేద ప్రజలకు చాలా సహకరించిన వ్యక్తి. మరి ఈరోజు గత సంవత్సరం నుండి వికలాంగుల యొక్క చట్టాలు, వికలాంగుల యొక్క జీవోలు, వికలాంగుల యొక్క పాలసీలన్నీ జాతీయ స్థాయిలో ఏమేమి జరుగుతుందని అధ్యయనం చేసి వికలాంగుల కోసం ఒకటి శాశ్వతంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రాపోల్ భాస్కర్ గారు అడ్వకేట్ చెప్పిన కొన్ని విషయాలతో పాటు ఇంకొక ముఖ్య విషయము, ఈ మధ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టో చేసింది. మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 8.8 ఏమని పెట్టిందంటే ప్రొవైడ్ రిప్రజెంటేషన్ టు ది పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ లోకల్ బాడీస్ అన్నది. రాజస్థాన్లో నేను పోయాను, రాజస్థాన్ పోయాను, ఛత్తీస్గఢ్ పోయాను. ఆ చట్టం కాపీలు కూడా తేవటం జరిగింది. రాజస్థాన్లో వికలాంగులకు అక్కడున్న స్థానిక బాడీలో వికలాంగులకు అవకాశం ఉంది, చట్టం చేసిరు వాళ్ళు. ఛత్తీస్గఢ్లో చట్టం చేసిర్రు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పింది, తర్వాత 2 కాంగ్రెస్ రాష్ట్రాలు అమలు చేసినాయి. అందుకే మొన్న ఛత్తీస్గఢ్, మొన్న బీజేపీ, అంతకుముందు 5 ఏళ్లలో 2019 చట్టం, 2021 చట్టం. ఆ 2 చట్టాలను కూడా మేము రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. ఈ తెలంగాణలో కూడా నామినేటెడ్గా కానీ రిజర్వేషన్ కానీ స్థానిక ఎన్నికలు ఇవ్వాలి. ఎందుకంటే 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 580 పైన మండలాలు ఉన్నాయి, 32 జడ్పీటీసీలు ఉన్నాయి, జడ్పీలు ఉన్నాయి. ఇలా జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చేస్తే దాదాపు 5,000 మంది ప్రజాప్రతినిధులు అవుతున్నారు. మేమేమంటున్నాం అంటే 5,000 మందిలో 5% ఇచ్చిన 250 మందికి పైన ప్రతినిధులు అవుతారు. ఒక పక్క కాంగ్రెస్ పాలించిన రాజస్థాన్లు ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పాలించి ఛత్తీస్గఢ్లు ఇచ్చినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వటం అనేది సమంజసం అని దాన్ని మేము రాపోల్ భాస్కర్ గారి ద్వారా ఈ చట్టాలను తీసుకుపోయి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర అన్ని వర్గాల ఓట్లను ఆకర్షిస్తారు. కానీ వికలాంగుల ఓట్లు ఏంటంటే స్కాటర్డ్ ఉంటుందని గుర్తిస్తలేరు. కానీ దాన్ని మేము రాష్ట్ర స్థాయిలో ఒక నెట్వర్క్ను స్ట్రాంగ్గా చేశాము. ఎందుకంటే రాపోల్ భాస్కర్ గారు ఎప్పుడైతే మాతో చేరారో మాకు ఒక పెద్ద వెన్నుముకలాగా వికలాంగుల వ్యవస్థకు ఉంది. 21 రకాల వికలాంగులు, 20 లక్షల మంది, దాదాపు 80 లక్షల ఓట్లు. ఈరోజు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో మేము వికలాంగులకు చేస్తామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నేను రోహిత్ చౌదరి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈ తెలంగాణ ఇన్ఛార్జి గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడటం జరిగింది. చాలా మంచి ఇష్యూ, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తేవాలని. అయితే ఇక్కడ ఒకటే, రాజకీయంగా వెల్ఫేర్గా ఎన్ని చేసినా కానీ వికలాంగులు అంటే ఒక చిన్న చూపు అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మరి ఈరోజు రాపోల్ భాస్కర్ గారు ఆయనకున్న అనుభవము, ఆయనకున్న అంత పెద్ద ప్రాక్టీస్ను ఒక భాగంగా వికలాంగుల అంశాన్ని కూడా చేర్చుకోవడం, మా రాష్ట్ర వికలాంగులందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో సలహా శిబిరం పెడుతున్నాం. చాలా భయంకరమైన కేసులు వస్తున్నాయి. వికలాంగులను తీసుకొని బలవంతంగా రిజిస్టర్ చేయించుకోవటం, వాళ్ళ భూములు గుంజుకోవటం, తర్వాత వికలాంగులని మ్యారేజ్ చేసుకొని వదిలిపెట్టేయటం, ఇలాంటి జెన్యూన్ కేసులన్నీ కూడా రాపోల్ భాస్కర్ గారు సీరియస్గా తీసుకొని వాటిని హైకోర్టులలో సంబంధించిన కోర్టులలో కూడా పిటిషన్లు వేయటం జరుగుతుంది. భవిష్యత్తులో వికలాంగుల నెట్వర్కు రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ స్థానిక ఎన్నికల రిజర్వేషను, వికలాంగుల చట్టం అమలు, వీటన్నిటి కోసం తీవ్రంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఒక ఎస్పీ దగ్గరికి, ఒక సిపి దగ్గరికి పోయి కలుస్తున్నాం. అదే వాతావరణంలో వికలాంగులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకి సేఫ్టీగా అన్ని కోర్టులకి సులభతరంగా పోయేటట్టుగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలనేది అలా వికలాంగుల చట్టం చెప్తా ఉంది. అందుకనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016, అది ఇంగ్లీష్ పదం. అది వికలాంగుల హక్కుల చట్టం 2016. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా వికలాంగుల కోసం ఆ చట్టంలో ఉండేటటువంటి సెక్షన్ 83, 84 ఈ రెండింటిని అమలుపరిచి
ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో పెట్టినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి వికలాంగుల హక్కుల చట్టంలో ఉండేటటువంటి నియమ నిబంధనలను అమలు పరిచి వాళ్ళని రక్షించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావాలనేది నేను కోరుకుంటున్నాను. మెయిల్ చేసినాం.